నమస్కారం. ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం. తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయినటువంటి అంశం ఇది. ఈ ధరణి అనేది ప్రవేశపెట్టబడిన తర్వాత గ్రామాల్లో ఒక అప్రకటిత అల్లకల్లోలం ఇవాళ అన్ని గ్రామాల్లో ఉంది. కారణం సరే మా మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, చాలామంది సలహాలు తీసుకున్నారు. అందరు సలహాలు తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని అందరు సలహాలు తీసుకున్నారు. పెద్దలు, ఆనాటి పెద్దలు ఒక్కరి సలహా పాటించారు. ఆ ఒక్కరు ఎవరంటే సోమేష్ కుమార్. ఆ ఒక్కరి సలహా. మరి అంత పెద్ద తెలివి కలిగిన మేధావిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు అతని మాయలో పడ్డారో నాకైతే తెలవదు అధ్యక్ష, కానీ చాలా మాయలో పడ్డారు. ఇది మీకు ఉదాహరణ చెప్పాలంటే, రోబో అనే ఒక సినిమా వచ్చింది. రోబో తయారు చేస్తాడు, ఆ తర్వాత ఆ రోబోని ఎలా డిఫ్యూజ్ చేయాలో తెలియదు. చివరికి ఆ రోబో ఎవరిని తయారు చేశారో వాళ్ళనే ముంచేస్తుంది. అదే పద్ధతిలో పూర్వం బ్రహ్మాస్త్రాలు లేదా ఇంకే ఉండేవి పురాణాల్లో. అస్త్రం వదలటమే తప్పితే మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలో తెలియదు. అలాగే భస్మాసురుడి హస్తం అంటారు. భస్మాసురుడు ఎవరిని కాదు, అది ఎవరుంటే వాళ్ళకి అప్లై అయ్యిద్ది. ఎవరి తల మీద పెట్టుకుంటే వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళందరికీ అట్లా జరిగింది. ఈ